హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో పిండిని వేస్ట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఎంతైతే పిండి మిగిలిందో అంత పిండిలోకి మనం క్వాంటిటీకి సరిపడా ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిమి వేసుకోవాలి. అదేవిధంగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. ఖచ్చితంగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచి క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమాత్రం వాటర్ మనకు అవసరం ఉండదండి. సో ఇడ్లీ పిండికి సరిపడ తేమ మాత్రమే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వరకు కరెక్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ మట్టికి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దానిని చిన్న చిన్నగా ఇలా పునుగులలాగా వేసుకోవాలి. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. స్పూన్తో అయినా హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా వేసుకోవాలి. సైజ్ మట్టుకి చిన్నగా వేసుకోవాలండి. పెద్దగా వేసుకుంటే లోపల అంతగా ఉడకదు. సో ఇలా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా ఆయిల్లో పట్టాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి జల్లితో ఇలా నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. చూడండి, బోండాలలాగా సేమ్ ఇలా 2 వైపులా మంచిగా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఈ పునుగులను ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్టీ క్రిస్పీ పొంగనాలు రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇలా మిగతా పిండిని అంతా కూడా ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. సో మిగిలిన ఇడ్లీ పిండిని ఈ విధంగా మనం టీ టైం స్నాక్స్ లాగా ఈ విధంగా పునుగులలాగా చేసేసుకొని తినేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ టైంలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో చూడండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని పల్లి చట్నీలోకైనా, లేదంటే టమాటా చట్నీలోకైనా, అల్లం చట్నీలోకైనా, టమాటా కెచప్లోకైనా కూడా కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.